సమయం వృధా తప్ప మరేమీ కాదు. యుక్రెయిన్పై యుద్ధం ముగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశం కావడం వల్ల సమయం వృధా చేయడం తప్ప మరేమీ సాధించలేమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ ఉద్దేశంతోనే ఆయనతో తన సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు. యుక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు బుడాపెస్ట్లో పుతిన్, ట్రంప్ సమావేశమవుతారని గత వారం అమెరికా, రష్యా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తనకు సమయం వృధా చేయడం ఇష్టం లేదని, ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. మరోవైపు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా నుంచి తోమహక్ దీర్ఘశ్రేణి క్షిపణులని పొందే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. రష్యాపై ఒత్తిడి తేవాలంటే తమకు ఈ క్షిపణులని అందించాలన్నారు. ఏఐతో పనిచేసే డ్రోన్లు నల్ల సముద్ర ప్రాంతంలో ఎక్కడైనా సమర్థంగా పనిచేయగల సముద్ర డ్రోన్ వ్యవస్థను మోహరించినట్టు యుక్రెయిన్ ప్రకటించింది. ఈ మానవరహిత నావికా డ్రోన్లు రష్యాకు చెందిన నౌకా సంబంధ మౌలిక సదుపాయాల్ని ధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇవి బరువైన ఆయుధాలను మోసుకెళ్లగలవు, దాడుల్లో కృత్రిమ మేధను ఉపయోగించగలవు. శక్తివంతమైన డ్రోన్లు, క్షిపణులతో రష్యా జరిపిన దాడిలో 6 యుక్రెయిన్ పౌరులు మృతి చెందారు.